సరస్వతీ కటాక్షం మనిషిని చిరస్థాయిగా ఉంచుతుంది. వాల్మీకి రామాయణం చిరస్థాయి, భారతం చిరస్థాయి, భాగవతం చిరస్థాయి, శివానంద లహరి చిరస్థాయి, సౌందర్య లహరి చిరస్థాయి. అంటే అందులో ఆ వ్యక్తులు అలా ఉండిపోయారంతే. ఎన్ని మాటలు చెప్పినా వాల్మీకి, వ్యాసుడు, శంకరులు అనకుండా ప్రసంగాలు చేస్తామా? వాళ్ళవి చదవకుండా ఉండడం సాధ్యమా? అంటే వాళ్ళు శాశ్వతత్వాన్ని పొందారు. వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక పిలిచేవాడు ఉండడు, ఆ పేరు వినపడదు. కానీ సరస్వతీ కటాక్షం పొందినవాడు వెళ్ళిపోయినా ఆయన చెప్పిన మాట, ఆయన పాడిన పాట, ఆయన వ్రాసిన పుస్తకం, ఆయన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అంటే శరీరం పోయినా బతికేవాడెవరు? సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కడే. సరస్వతీ కటాక్షం లేనివాడు మనిషిగానే పుట్టినా కోటాను కోట్ల మంది పుట్టారు, కోటాను కోట్ల మంది వెళ్ళిపోయారు. ఎవరి పేర్లు ఉండిపోయాయి? ఒక్క సరస్వతీ కటాక్షం పొందినవాడెవరో ఆ వాళ్ళ పేర్లే ఉండిపోతాయి.